హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇన్ఫోబెల్స్. చాలా మంది వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఆర్ ఇండివిజువల్స్ ఇంకా యంగ్స్టర్స్ రిటైర్మెంట్ తర్వాత సేఫ్ అండ్ సెటిల్ లైఫ్ కోసం ముందు నుంచే ప్లాన్ చేస్తూ ఉంటారు కదా. అయితే అందరికీ వచ్చే కామన్ క్వశ్చన్ ఏంటంటే, ఏ రిటైర్మెంట్ ప్లాన్ తీసుకోవాలి, ఎలా ఇన్వెస్ట్ చేయాలి, మన ఇన్వెస్ట్మెంట్ ని మెయింటైన్ చేసే ఫండ్ మేనేజర్స్ ఎవరు ఉంటారు, ఎంత రిటర్న్స్ వస్తాయని ఆలోచిస్తారు. మనకి మార్కెట్లో ప్రైవేట్ స్కీమ్స్ అండ్ గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి. అయితే ఇండియన్ గవర్నమెంట్ ఎన్పిఎస్ స్కీమ్ ని ఇంట్రడ్యూస్ చేసింది. ఇందులో ఎవరైనా ఇన్వెస్ట్ చేయొచ్చు, బట్ వాళ్ళ ఏజ్ అనేది 18 to 65 ఇయర్స్ మధ్యలో ఉండాలి. ఈ ఖాతాని మనం పిఓపి సెంటర్స్, పబ్లిక్ ఆర్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్, పోస్ట్ ఆఫీస్ ఆర్ మనం ఇండివిజువల్ గా కూడా ఓపెన్ చేయొచ్చు. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు పిఓపి డీటెయిల్స్ ని మీకు షేర్ చేస్తున్నాను. సో ఈ పిఓపి డీటెయిల్స్ యొక్క లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ లో కూడా పెడతాను ఫ్రెండ్స్. ఎన్పిఎస్ లో మనకి టోటల్ 336 పిఓపిస్ ఉన్నాయి. ఈ పిఓపిస్ కింద కొన్ని సబ్ ఎంటిటీస్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్. ఆ సబ్ ఎంటిటీస్ లిస్ట్ కూడా నేను మీకు షేర్ చేస్తాను. సో సబ్ ఎంటిటీస్ అనేవి టోటల్ 53 సబ్ ఎంటిటీస్ ఉన్నాయండి. సో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు లిస్ట్ ఆఫ్ పిఓపి డీటెయిల్స్ అనేది చూసాం కదా ఫ్రెండ్స్. ఆ డీటెయిల్స్ అనేది నేను లింక్ డిస్క్రిప్షన్ లో కూడా షేర్ చేస్తాను. ఇప్పుడు మనము ఈ ఎన్పిఎస్ ద్వారా ఎంత రిటర్న్స్ వచ్చేదని చూద్దాం. సో మనం మనం ఇన్వెస్ట్మెంట్ 3000 అనేది ఎవ్రీ మంత్ మనం ఇన్వెస్ట్ చేస్తే ఇయర్ కి 36,000 ఇన్వెస్ట్ చేసినట్టు. మన కాంట్రిబ్యూషన్ 42 ఇయర్స్ గనక ఉన్నట్లయితే మనకి టోటల్ ఇన్వెస్టెడ్ అమౌంట్ 15,12,000 ఉంటుంది. అంటే 36,000 ఇంటూ 42 ఇయర్స్. సో మనకి వచ్చే ఇంట్రెస్ట్ ఎస్టిమేటెడ్ గా 10% అయితే ఎన్పిఎస్ ద్వారా మనకి కార్పస్ జనరేట్ అయ్యేది 2,34,26,497 రూపీస్. అంటే మనం టోటల్ ఇన్వెస్ట్మెంట్ 15,12,000 ఇన్వెస్ట్ చేస్తే మనకి ఎంత కార్పస్ క్రియేట్ అవుతుంది ఫ్రెండ్స్? 2,34,26,497 రూపీస్ జనరేట్ అవుతుంది. ఇందులో మనకి 60% లంసమ్ గా విత్డ్రా చేసుకోవచ్చు అండ్ 40% అనేది యాన్యుటీ కింద ఉంటుంది. అంటే మనకి నెల నెల పెన్షన్ ఇస్తారు. ఇంత అమౌంట్ మనకి జనరేట్ అవుతుంది కదా ఫ్రెండ్స్. సో అసలు ఈ అమౌంట్ అనేది జనరేట్ చేయడానికి ఈ ఫండ్ మేనేజర్స్ అనే వాళ్ళు ఎవరు? అసలు మనకి ఏ ఫండ్ మేనేజ్మెంట్ కంపెనీస్ అనేవి ఉన్నాయి అనేది ఇప్పుడు ఎన్పిఎస్ లో చూద్దాం. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడు ఎన్పిఎస్ యొక్క స్కీమ్ పోర్ట్ఫోలియో అనేది ఒకటి ఉంది ఫ్రెండ్స్. ఆ యూఆర్ఎల్ ని నేను మీకు డిస్క్రిప్షన్ లో షేర్ చేస్తాను. ఈ యూఆర్ఎల్ లో మనము ఎంతమంది ఫండ్ మేనేజర్స్ ఉన్నారు ఎన్పిఎస్ కి అనేది తెలుసుకోవచ్చు. సో మనం ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే ఎస్బీఐ పెన్షన్ ఫండ్, ఎల్ఐసి పెన్షన్ ఫండ్, యూటీఐ రిటైర్మెంట్ సొల్యూషన్స్, హెచ్డిఎఫ్సి పెన్షన్ మేనేజ్మెంట్, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ ఫండ్ మేనేజ్మెంట్, కోటక్ మహీంద్రా పెన్షన్ ఫండ్, ఆదిత్య బిర్లా సన్ లైఫ్ పెన్షన్ మేనేజ్మెంట్, టాటా పెన్షన్ మేనేజ్మెంట్, మ్యాక్స్ లైఫ్ పెన్షన్ ఫండ్ మేనేజ్మెంట్, యాక్సిస్ పెన్షన్ ఫండ్ మేనేజ్మెంట్ అనేవి ఉన్నాయి. సో నియర్లీ మనకి ఇక్కడ 10 ఫండ్ మేనేజ్మెంట్ కంపెనీస్ అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్. అయితే మనకి ఇప్పుడు ఇక్కడ ఫండ్ మేనేజ్మెంట్ కంపెనీస్ ఏమున్నాయో తెలిసినాయి. అయితే ఈ ఫండ్ మేనేజ్మెంట్ కంపెనీస్ ఎంత రిటర్న్స్ ఇస్తున్నాయో కూడా తెలుసుకోవాలి కదా మనం ఇన్వెస్ట్ చేయాలంటే. మనకు అల్టిమేట్ ఆబ్జెక్టివ్ అదే కాబట్టి. ఇప్పుడు మనం చూద్దాం ఈచ్ ఫండ్ మేనేజ్మెంట్ కంపెనీ ఎంత రిటర్న్స్ అనేది ఇస్తుందని. అయితే ఫ్రెండ్స్, మనకి ఇప్పుడు npstrust.org.in వీక్లీ స్నాప్షాట్ ఎన్పిఎస్ స్కీమ్స్ యూఆర్ఎల్లోకి వెళితే రిటర్న్స్ అండర్ ఎన్పిఎస్ అనేది ఒక పేజ్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇందులో మనకి ఏ ఫండ్ మేనేజ్మెంట్ కంపెనీస్ ఎంత పర్సెంట్ రిటర్న్స్ ఇచ్చినాయి అనేది తెలుసుకోవచ్చు. అయితే ఈ పర్సెంటేజ్ ఆఫ్ రిటర్న్స్ అనేది ఇయర్ బేస్ మీద ఉంటుంది ఫ్రెండ్స్, అండ్ ఆల్సో స్కీమ్ కేటగిరీ బేస్ మీద కూడా డిఫైన్ అయి ఉంటుంది. ఇప్పుడు నేను 1 ఇయర్ కి ఈక్విటీ స్కీమ్స్, స్కీమ్ ఈ టైర్ 1 అంటే టైర్ 1 అకౌంట్ హోల్డర్స్ కి ఈక్విటీ స్కీమ్స్ లో 1 ఇయర్ కి ఏ ఫండ్ మేనేజ్మెంట్ కంపెనీస్ వాళ్ళు ఎంత రిటర్న్స్ ఇచ్చారనేది చూస్తున్నాం ఫ్రెండ్స్. ఇందులో హైయెస్ట్ ఐసిఐసిఐ కోటక్ ఉంది. అలాగే మనకి గవర్నమెంట్ బాండ్స్ స్కీమ్ కి సంబంధించిన కేటగిరీలో 1 ఇయర్ కి ఎవరు హైయెస్ట్ ఇచ్చారనేది చూసుకున్నట్లయితే కోటక్ అండ్ బిర్లా వాళ్ళు ఇచ్చారు. అలాగే మనము కార్పొరేట్ ఫండ్స్ కూడా చూడొచ్చు ఫ్రెండ్స్. స్కీమ్ సి టైర్ 1 అకౌంట్ హోల్డర్స్ కి 1 ఇయర్ లో మనకి ఎవరు హైయెస్ట్ ఇచ్చారు అనేది అయితే యూటీఐఆర్ఎల్ఎస్ అండ్ హెచ్డిఎఫ్సి అనే వాళ్ళు ఇచ్చారు ఫ్రెండ్స్. సో ఇలా మనం ఏ ఫండ్ మేనేజ్మెంట్ కంపెనీస్ హైయెస్ట్ రిటర్న్స్ ఇస్తున్నాయి అనేది కూడా మనం చూసుకోవచ్చు ఫ్రెండ్స్.
సో దీన్ని బట్టి మనకి ఈజీగా 8-12% అనేది మన రిటైర్మెంట్ టైంకి ఇంట్రెస్ట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ గ్రాఫ్ మనకి ఫండ్ మేనేజర్ పర్ఫార్మెన్స్ చూపిస్తుంది. అండ్ ఇక్కడ మ్యాక్స్ అందరు ఫండ్ మేనేజర్స్ అబోవ్ 10% అనేది ఇస్తున్నారు ఫ్రెండ్స్. మనం npstrust.org.in ఎన్‌పిఎస్ క్యాలిక్యులేటర్‌ని టైప్ చేస్తే మనకి పెన్షన్ క్యాలిక్యులేటర్ పేజ్ ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. అందులో మనం మన డేట్ ఆఫ్ బర్త్, మన ఎవ్రీ మంత్ ఎంత కాంట్రిబ్యూట్ చేయగలము అండ్ ఏ ఏజ్ వరకు కాంట్రిబ్యూట్ చేయాలి అండ్ మనకి రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఎంత ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు అనేది సెలెక్ట్ చేస్తే చాలు ఫ్రెండ్స్. అదే ఆటోమేటిక్‌గా క్యాలిక్యులేట్ చేసి మనకి అమౌంట్ అనేది చూపిస్తుంది. ఇక్కడ చూసారంటే ఫ్రెండ్స్ మనకి టోటల్ 15,12,000 అనేది ఇన్వెస్ట్ చేస్తే మనకి 2,34,26,491 అనేది కార్పస్ జనరేట్ అవుతుంది. అంటే మనం ఇన్వెస్ట్ చేసిన దాంట్లో మనకి ఎంత ప్రాఫిట్ వచ్చిందంటే 2,19,14,497 రూపీస్ వచ్చింది ఫ్రెండ్స్. అయితే ఇంత కార్పస్ జనరేట్ అయింది కదా ఫ్రెండ్స్. అందులో మనకి 1,40,55,898 అనేది లంసమ్ వాల్యూ మనం తీసేసుకోవచ్చు ఫ్రెండ్స్ 60 ఇయర్స్ దాటిన తర్వాత. మిగతా అమౌంట్ ఏదైతే ఉంటుందో అది యాన్యుటీ వాల్యూ, అంటే మనకి నెల నెల పెన్షన్ కింద ఇస్తారు. ఆ పెన్షన్ అనేది మనకి 46,853 రూపీస్ నియర్లీ వస్తుంది ఫ్రెండ్స్ ఎవ్రీ మంత్. దీనివల్ల మనకి ప్రాఫిట్ అయితే బాగుంటుంది కదా ఫ్రెండ్స్ లాంగ్ టర్మ్ లో ఇన్వెస్ట్ చేస్తే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్ ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.